Shalom everyone. I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 44వ పర్ష దేవారిం. దేవారిం అనగా వాక్యములు లేదా పదములు అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 44వ పర్ష. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది మొదటి పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా వాక్య భాగములు దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 2 నుండి 30 వచనం వరకు. ఈ 5వ అలియాలో మోషే మోయాబు మైదానాల్లో ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వారి అరణ్య ప్రయాణాన్ని కొనసాగిస్తూ వాగ్దాన భూమి వైపు వెళ్లే మార్గంలో ఎదురైన సంఘటనలను గుర్తు చేస్తాడు. ఎలోహిం వారిని సముద్ర మార్గం నుండి ఏదోము భూమి వైపు తిరగమని ఆదేశించాడని చెప్తాడు. మోషే ఇజ్రాయేలీయులకు ఎదోమీయులు అనగా ఏశావు వంశీయులు, మోయాబీయులు మరియు అమ్మోనీయుల భూముల గుండా శాంతియుతంగా ప్రయాణించాలని, వారితో యుద్ధం చేయవద్దని ఎలోహిం ఆదేశించినట్లు తెలియజేస్తాడు. ఎందుకంటే ఆ భూములు వారి సొంత వంశాలకు ఇవ్వబడ్డాయి. అయితే సీహోను అమోరీయుల రాజు ఇజ్రాయేలీయులను తమ భూమి గుండా ప్రయాణించడానికి అనుమతించడానికి నిరాకరించాడని మరియు ఎలోహిం సీహోను ఇజ్రాయేలుల చేతులకు అప్పగించాడని మోషే వివరిస్తాడు. ఈ భాగం ఎలోహిం యొక్క మార్గదర్శకత్వం, ఆయన ఇతర జాతులకు ఇచ్చిన వాగ్దానాల పట్ల గౌరవం మరియు ఇజ్రాయేలీయుల విజయానికి ఆయన చేసిన సన్నాహాన్ని నొక్కి చెప్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రోత్.